నమస్తే. ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు. సో ఇది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్కన ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేపర్ లీకేజ్ అయిపోయినాయని, మరో పక్కన మార్కులలో రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఒక తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఏమో సమర్థించుకుంటుంది, ఎక్కడ కూడా లీకేజీలు లేవు, ప్యాకేజీలు లేవు అని. కానీ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 31,000 మంది ఏమో. సో ఉత్తీర్ణులైనటువంటి 563 మంది ఏమో మేము జెన్యున్గా చదివి మేము పాస్ అయ్యాను అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, మరో పక్కన రాసినటువంటి మెయిన్స్ కూడా రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలతో పోస్టులు కొనుక్కున్నారు అనేది వాళ్ళ వాదన. మరో పక్కన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాదన కూడా ఇదే వినపడతా ఉన్నది. ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి 563 పోస్టులకు ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు కన్నులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో మేము జెన్యున్గా చదివినా మాకు ఆ ఉద్యోగాలు రావాల్సిందే అంటూ, మరో పక్కన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాల కోసం మరొకరు నిరాహార దీక్షకు దిగినటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడదాం దీని పట్లనే. మొదటి నుంచి కూడా ఉద్యోగాలు నిరుద్యోగులు అంటే చెనగాని దయాకర్ ఎక్కువ పేరు గుర్తొస్తూ ఉంటుంది. మరి ప్రతిసారి ఉద్యోగాలు ఇగొస్తాయి అగొస్తాయి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో మరొక పక్కన గ్రూప్ 1 విషయంలో ఏ విధంగా స్పందిస్తాడు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు. నమస్తే. నమస్తే. సో ఈ పాపం మీరు అంటగట్టుకుంటారా, లేకపోయినట్టయితే ఉంటే అది టీజీపీఎస్సీకి అంటగడతా ఉంటారా? ఒక పక్కన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మూల్యాంకనం మళ్ళీ చేయాలంటూ, సో ఏంటి దీనిపైన మీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఈ పాపం కేటీఆర్దే. ఇవాళ తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతుంటే మా కన్నీళ్ళు వచ్చినాయి. మీడియాకు ఏమో కానీ అంతా అక్కడ వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రుల తండ్రిని కోల్పోయి తల్లుల్ని కోల్పోయి వాళ్ళకున్నటువంటి ఎంతో ఆర్థిక శక్తి లేకున్నా కూడా మేము ఒక ఆఫీసర్ కావాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష కానీ వాళ్ళ ప్రతిభ చూస్తుంటే, తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే తెలంగాణ సమాజమే చెలించిపోయింది. ఇలాంటి తల్లిదండ్రుల్ని పట్టుకొని, ఇలాంటి ప్రతిభమైన విద్యార్థుల్ని పట్టుకొని ఇవాళ దుర్మార్గంగా కేటీఆర్ లాంటి వాడు 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఇవాళ కేటీఆర్ తీర్చగలుగుతాడు. ఒక దిక్కుమాలిన రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాల్లాగా చేయండి, కానీ రాజకీయాల్ని అపవాస్యం చేసి ఇవాళ రాజకీయాల్ని దిగజార్చే రాజకీయాలకు పాల్పడినటువంటి కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాల్సింది కోరుతుంది. ఇవాళ తల్లిదండ్రులు ప్రతిభ వల్ల విద్యార్థులు ఇవాళ పిల్లల్ని వాళ్ళకున్న ఆర్థిక శక్తి లేకున్నా కూడా నా బిడ్డను ఒక అధికారిని చేయాలి, గ్రూప్ 1 ఆఫీసర్ని చేయాలి, ఒక ఆర్డీవెన్ చేయాలి, ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ని చేయాలి, ఇట్లా వాళ్ళకు కళలు అన్నటువంటి ఆ కళల్ని ఈరోజు కేటీఆర్ ఇవాళ పోస్టులు అమ్ముకుంటుంటే తెలంగాణ నిరుద్యోగుల్ని అవమానపరిచే విధంగా వాళ్ళ ప్రతిభను కూడా ఇవాళ అవమానించేలా కేటీఆర్ చేసిన వాక్యాలు అది చాలా అత్యంత బాధాకరమైనవి. దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎవరు మాట్లాడినా కూడా. ఇవాళ యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకం కష్టపడి చదివే విద్యార్థుల్లో కూడా అవమానాలు రేకెత్తించేలా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలా కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు అది దుర్మార్గమైనటువంటి మాటలు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ మీరు ప్రతిసారి భలే రాజకీయ నాయకుడు కాదు, మీరు రాజకీయ నాయకుడు కావచ్చేమో కానీ, మీరు ఒక పార్టీకి కొమ్ముగాయొచ్చేమో కానీ, సో ఇవాళ జెన్యున్గా రాసినటువంటి విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. పదే మిమ్మల్ని బాధ్యులు చేయాలి, మేము టీజీపీఎస్సీని బాధ్యులు చేయాల్సిందే, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 10 సంవత్సరాల పాటు ఆ 2 సార్లు నిర్వహిస్తే 2 సార్లు ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు మీ దాంట్లో అయినా చక్కగా అవుతుంది కావచ్చు అంటే మీ దాంట్లో ఇదే పరిస్థితి. ప్రతిసారి చదివి కుటుంబానికి దూరం అయిపోయిండు, 5 రూపాయల భోజనం చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటా ఉన్నారు. కొంతమంది స్వార్థాల కోసం చాలామందిని బలి చేయడం ఇది రాజకీయ నాయకుడిగా నువ్వు ఎట్లా స్పందిస్తారు మీరు? అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 కేసును రద్దు చేయించడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవాళ గత వల్ల ఉన్న పాపాలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, నిర్లక్ష్యాలతో నిరుద్యోగ లోకం గత పాలకుల వల్ల అట్టడుకింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కుట్ర చేసే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. కేటీఆర్ అదే మాట్లాడతారు, హరీష్ రావు అదే మాట్లాడతారు. అంటే బీఆర్ఎస్ ఇలా పాడి కౌశిక్ రెడ్డి అదే ఎవరు మాట్లాడినా కూడా ఇదే నిరుద్యోగులు కించపరిచేటట్లు, నిరుద్యోగుల ప్రతిభను కించపరిచేటట్లు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా ఇవాళ తెలంగాణలో ప్రతి పరీక్షను అత్యంత పారదర్శకంగా, అత్యంత నిజాయితీతో, నిబద్ధతతోని, అత్యంత నిఘా పర్యవేక్షణ కేంద్రాలలో అత్యంత నిజాయితీగా నిర్వహించినటువంటి పరిస్థితి మీరు నిర్వహించారు కాబట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోర్టే మీకు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కోర్టులో మీరు నీతిగా నిజాయితీగా నిర్వహించాలా లేకపోతే మూల్యాంకనం ఎట్లయింది అనేది వాళ్ళే చెప్పేసింది కదా. మళ్ళీ దీన్ని తీర్పుని
మనం మాట్లాడాల్సిన కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. పబ్లిక్ సర్వీస్ లోపాలు లేవని మీరు చెప్తా ఉంటే, అంశాన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూల్యాంకనం చేయమని చెప్పింది కదా. తెలంగాణ ఇచ్చిన హైకోర్టు తీర్పులో ఎక్కడ కూడా అవినీతి జరిగిందనో అక్రమాలు జరిగిందని ఎక్కడ కూడా మాట్లాడలేదు. కొన్ని సూచనలు సవరణలు చేసి ఇచ్చింది. దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. దాని గురించి మనం లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కోర్టు అంశ పరిధిలో మనం మాట్లాడు. ఇందులో రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, కేటీఆర్ అనేటోడు ఇందులో రాజకీయం మాట్లాడింది కాబట్టి, పోస్టులు అమ్ముకుంటారని మాట్లాడింది కాబట్టి మేము రాజకీయంగా దాన్ని డిబేట్ చేస్తాం. మీరు గతంలో 2 సార్లు లీక్ అయినప్పుడు పేపర్లు మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి కదా, అమ్ముకున్నారు పేపర్ అమ్ముకున్నారు అని చెప్పి మీరు కూడా మాట్లాడారు కదా. గత వైఫల్యాలతో, అధికారుల వైఫల్యాలతో, ప్రభుత్వ చేతగాని తనంతో గత పాలకులు చేసింది. ఇవాళ ప్రభుత్వం గత వైఫల్యాల్ని, గత ఉన్నటువంటి అంశాన్ని మనం చేసుకొని ఎక్కడ కూడా అవకాశాలకు తావు లేకుండా నిజాయితీతోని అత్యంత వ్యవహరించినటువంటి తీరు. దీంట్లో ఎక్కడ కూడా అవకాశమే లేదు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తల్లిదండ్రులు, విద్యార్థులు మాట్లాడుతుంటే వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ మాటలు చూస్తుంటే మనకే కన్నీళ్ళు వస్తాయి. అత్యంత ప్రతిభావంతులు. ఇప్పుడు ఎంతమంది రాసినా కూడా 563 మంది వస్తారు. కాబట్టి అత్యంత ప్రతిభావంతులు ఈరోజు 563 మంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు. కాబట్టి ఈ రాజకీయ నిరుద్యోగుల అంశాన్ని రాజకీయాలకు వచ్చి ఇవాళ విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ మీడియా కావచ్చు, దీన్ని దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంది. న్యాయబద్ధమైన పోరాటాలకు ఎప్పుడు కూడా మొదటి నుంచి గౌరవం. వాళ్ళు ధర్నా చేసినా మేము స్వాగతించినాం, వాళ్ళు దీక్షలు చేసినా స్వాగతించినాం. కానీ దీన్ని రాజకీయం చేసే వాళ్ళ పట్ల, కాబట్టి ఇప్పుడు అశోక్ ఉన్నాడు, అశోక్ చెప్పుకున్నాడు నేను ఫ్యాకల్టీ అని, కోచింగ్ సెంటర్ అని. కాబట్టి ఇట్లా మేము దీన్ని వాళ్ళు రాజకీయాలు చేసే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలైన పుస్తకాలతో ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల పట్ల, నిజమైన ప్రతిభావుల విద్యార్థుల పట్ల మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. వాళ్ళ డిమాండ్ను ఎప్పుడు కూడా మేము ఆర్ఎస్పీ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక్కొక్క పోస్ట్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత? 10 ఏళ్లలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలలో ఎంత స్వాగతం చేశాడు, ఎంత అవినీతి చేసిందని నిన్నగాక మన ఐఏఎస్ ఆఫీసర్ గారే బయట పెట్టారు. ఆయన భాగవతం ఏందనేది, ఆయన సక్కదమైన గత ఉన్నటువంటి మేము అందరం కలిసి గత లీకేజ్ అయినప్పుడు మా పక్షాన వచ్చి కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వీళ్ళు అంటే రాజకీయాలు అవకాశాల కోసం అవకాశవాదులుగా మారిపోయారు. నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడే నైతికత లేదు. నిజంగా ఒక బ్యూరోక్రాట్స్ నుంచి సివిల్ సర్వెంట్గా అవకాశం వచ్చినోడు ఇట్లా ఇంత దిగజారి మాట్లాడితే సమాజం చూసి నవ్వుకుంటుంది. నేను అనేది ఒక ప్రతిభ నీకు ఎట్లా వచ్చింది? నీ టాలెంట్ ద్వారానే ఐపీఎస్ వచ్చింది కదా, నువ్వు కూడా పోస్టులు కొనుక్కున్నావా? నీకు ఎట్లా యూపీఎస్సీ ఎగ్జామ్ ఎట్లుంటుంది, పబ్లిక్ సర్వీస్ ఎట్లుంటుంది అనేది కనీసం అవగాహన లేదా? అంటే అవగాహన లేనివాడు, కనీసం గ్రూప్ 1 అంటే తెలియదు, గ్రూప్ 2 అంటే తెలియని వాళ్ళు కూడా ఇలా కేటీఆర్ లాంటి వాడు మాట్లాడతాడు. దానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. మీరు పోతున్నారా ఈ ఉద్యోగాలు ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ? అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్ కో సుప్రీంకోర్టు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. ఇవాళ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా వాళ్ళ తరపున ఉన్నారా, వీళ్ళ తరపున ఉన్నారా? మీరు నిరుద్యోగులు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉత్తీర్ణ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉత్తీర్ణ కానటువంటి వాళ్ళు కోర్టుకు పోయి తప్పులున్నాయని చెప్పేసి వాళ్ళ ఉద్యోగులు ఒక బాధ ఉంటుంది, రాని వాళ్ళకి ఎవరికైనా ఆవేదన ఉంటుంది. కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే విధంగా, నిరుద్యోగులు విద్వేషాలు, ఇటు ప్రభుత్వం పైన విద్వేషాలు రెచ్చగొట్టేలా కేటీఆర్ లాంటి వాళ్ళు కొంతమంది తయారైపోయి నిరుద్యోగుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని మేము కేటీఆర్ వాక్యాలు ముమ్మాటికి ఆల్రెడీ ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్లో కూడా కంప్లైంట్ చేసినాం, దర్యాప్తు జరుగుతుంది. ఏది ఏమైనా ఆ వాక్యాలు వెనక్కి తీసుకుని ఆయన పైన కంప్లైంట్ చేయాల్సిన అవసరం తెలంగాణ దగ్గరికి ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఇష్టానుసారంగా డబ్బులకు అమ్ముకున్నారని మాట్లాడితే ఎవరైనా బాధ్యతతో మాట్లాడతారు కదా. నేను మాట్లాడడం కాదు, తెలంగాణ సమాజం ఖండించింది ఇలాంటి వాళ్ళు. 10 ఏళ్ల పాటు నువ్వు ఒక మంత్రి బాధ్యతగా మంత్రిగా పనిచేసినట్టు వాడు ఇలాంటి దిగజారి మాటలు మాట్లాడతారు. మొదటి నుంచి కూడా ఎందుకు ఈ వివాదం? గ్రూప్ 1 పరీక్షలు అంటేనే ఈ విధమైనటువంటి వివాదం అంటే మొదటి నుంచి ఈ హాల్ టికెట్లకు సంబంధించిన మీ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి హాల్ టికెట్లు, ప్రిలిమ్స్ కి ఎట్లా ఇస్తారు, మెయిన్స్ కి ఎట్లా ఇస్తారు, ఉమెన్స్ ఎందుకు తీసుకొని పోతారు, ఒకటే కాలేజీ లేదు వాళ్ళు ఎందుకు చేస్తారు, అట్లాంటి అప్పుడు కొంత సలహాలు తీసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు అనుభవజ్ఞులతో? గత పాలకులు వైఫల్యాలతో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా బదనాం చేయాలి. ఇక్కడ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చింది, పరీక్షలు పెట్టారు, ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా, ఎక్కడ అవకతవకలు తావు లేకుండా పరీక్షలు పెట్టారు. నిరుద్యోగుల మధ్య మంచి ఒక ఆదరణ పెరుగుతుంది. దీన్ని మనం తప్పుడు ప్రాపగండాలతో ఇబ్బంది పెట్టాలి, నిరుద్యోగులు మా వైపు తిప్పుకోవాలి, నిరుద్యోగులు రెచ్చగొట్టాలి. ఇప్పుడు కోర్టులో కేసు వేసినటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగులే,
ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా గతంలో జెన్యున్ పర్సనే కదా, వాళ్ళు కూడా గతంలో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళే కదా. గతంలో GO29ని రద్దు చేయాలి, గ్రూప్ 1 రద్దు చేయాలి అని కూడా సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు పోయినప్పుడు అసలు మీరు ఫిలిమ్సే క్వాలిఫై కాలేరు కదా, ఎందుకు వేశారని కూడా అప్పుడు మొట్టికాయలేసి దాన్ని డిస్మిస్ చేసి మీరు సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది, మీరు గ్రూప్ 1 పరీక్షను పెట్టొచ్చు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముందుకెళ్ళింది. మొత్తం కూడా లేని విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య ఇట్లా రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ దాన్ని అనుకుండి ఎన్నో రకాలుగా నడిపించాడు. ఇట్లా ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కేటీఆర్ కావచ్చు, మీడియా కావచ్చు వక్రీకరించి దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేము తిప్పికొడుతున్నాం. అందుకే 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకున్నట్టయితే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి అశోక్ సార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ దీక్ష కూర్చున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగులు కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ సార్ 2 సంవత్సరాలు అవుతా ఉన్నది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటారు, ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఆ దీక్ష పట్ల, నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల పట్ల ఏమన్నా ఆల్రెడీ ప్రభుత్వం శాంతికుమార్ గారి కమిటీ, ఐఏఎస్ల కమిటీ వేసింది, నివేదిక తెప్పించుకుంది. ఉద్యోగాల భర్తీ అంశం మీద ఆల్రెడీ కసరత్తు మరికొద్ది రోజులలోనే ఆ ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది, వేగవంతం చేసింది ఉద్యోగాల భర్తీకి ఏ శాఖలు ఉన్నాయనే అంశం. ఎందుకంటే మేము ఉద్యోగాలు, ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఉద్యోగాలు కూడా కోర్టు చిక్కుమడతో లేకుండా ఉండే విధంగా నోటిఫికేషన్ ఉండాలి. నోటిఫికేషన్ వస్తే సజావుగా పరీక్షలు జరగాలి, భర్తీ జరగాలి, నియామకాలు జరగాలి. ఏ ఒక్కరు కేసులు వేసి మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా తిప్పికొట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అశోక్ అనేటోడు నిరుద్యోగి కాదు, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేది కాదు, ఒక ఫ్యాకల్టీ. ఒక గతంలో ఆన్లైన్ కోచింగ్ సెంటర్ పెట్టుకోండు, ఇప్పుడు ఆఫ్లైన్ పెట్టుకోండు. నేను కాక మొన్న 1 నెల రోజుల క్రితం ఇదే RS ప్రవీణ్ కుమార్ తీసుకుపోయి ఓపెన్ చేయించుకుంటూ, అంటే ఓపెన్గా ఉద్యోగ ప్రకటనలు వస్తే నా దుకాణం నడుపుకోవడానికి సిద్ధమైనవాడు. కాబట్టి అలాంటి అవకాశవాదులు ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టి ఒకవైపు చిక్కడపల్లి లైబ్రరీ వెళ్ళి, అటు యూనివర్సిటీ లైబ్రరీలకు వెళ్ళి నిరుద్యోగుల యొక్క ప్రైవసీని, ప్రశాంతతను దెబ్బతీసే విధంగా అశోక్ కుమార్ వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి అశోక్ కుమార్ నిరుద్యోగి కాదు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటోడు కాదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే డబ్బులు దండుకోవాలన్నట్టు ముందు వరుసలో ఉండేటోడు అశోక్. కాబట్టి ఈ సెంటిమెంట్ని నిరుద్యోగుల మధ్య రగిలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని మేము అంటాం. సో చివరిగా 563 పోస్టులు ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులకు మీరు ఇచ్చినటువంటి ఏమైనా భరోసా ఉందా, ఏమైనా చెప్పదలుచుకున్నారా వాళ్ళకి? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత గత వైఫల్యాలు కావచ్చు, గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, దానికి భిన్నంగా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉంది. ఉద్యోగాల భర్తీ చేయాలనేది తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పరీక్షల అవకతవకలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు కానీ తెలంగాణ నిరుద్యోగులు తిప్పికొట్టాలి. ఇది మేము ఎప్పుడు కూడా నిరుద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. దయచేసి ఇలాంటి విష ప్రచారాలని ప్రతి నిరుద్యోగి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీరియస్గా ప్రిపరేషన్కు సిద్ధమవుతున్నటువంటి ప్రతి నిరుద్యోగిని అవమానించేలాగానే కేటీఆర్ మాట్లాడిండు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక నిఘా కేంద్రంలో మనం ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు కూడా ఎంతో జాగ్రత్తగా రాస్తాం. అలాంటిది TSPS పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ అత్యంత నిజాయితీతోని, నిఘా కేంద్రంతో గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఏది చేసినా కూడా నిరుద్యోగుల భద్రత కోసం జరిగినటువంటి పరీక్ష తప్ప ఇలాంటి అవకతవకలు కూడా లేదు. కావాలని బీఆర్ఎస్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా విష ప్రచారం చేస్తారు. కాబట్టి మనందరి బాధ్యతగా తిప్పికొట్టాలి. దానికి ఇవాళ సోమాజిగూడలో జరిగినటువంటి 563 మంది తల్లిదండ్రుల ఆర్తనాదాలు కావచ్చు, ఆవేదన కావచ్చు, దాన్ని చూసి కేటీఆర్ నిజ మానవత్వం ఉంటే కేటీఆర్ వాళ్ళ యొక్క ప్రెస్ మీటింగ్ చూసి మాట్లాడాలని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇదే పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళంతా కూడా జెన్యున్ పర్సన్, వాళ్ళు చదువుకొని పాస్ అయినటువంటి వాళ్ళే తప్పించి ప్రభుత్వంలో కానీ ముఖ్యంగా TGPSC ఎలాంటి తప్పులు చేయలేదు. అవసరమైనట్లయితే కేవలం ఇచ్చినటువంటి తీర్పు సింగిల్ బెంచ్ తీర్పే. TGPSC నెక్స్ట్ తదుపరి వాళ్ళు పై కోర్టులను కూడా ఆశ్రయించేందుకు వీలుంటుంది. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అధైర్యపడొద్దు అన్నటువంటి ఒక భరోసా ఇచ్చుకుంటూనే మరొక పక్కన ఇటీవల ఉద్యోగాల కోసం నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు చేసేటువంటి వాళ్ళంతా కూడా కోచింగ్ సెంటర్లు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు నిరుద్యోగులు కాదు. ఈ సంబంధించినటువంటి నిరుద్యోగులతో అసలే సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉద్యమాలు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షను చూడాలి తప్పించి దానిపైన మనం స్పందించాల్సిన అవసరం లేదన్నటువంటి భావాన్ని చెనగాని దయాకర్ గారు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.